అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనేటువంటి శీర్షికన ఇప్పుడు ఒక అందమైనటువంటి పద్యాన్ని మనం తెలుసుకుందాం. ఇది హరిశ్చంద్ర నలోపాఖ్యానంలోది. హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఒక ద్వ్యర్థి కావ్యం, అంటే రెండు అర్థాలు వచ్చేటువంటి కావ్యం. ఇందులో హరిశ్చంద్ర కథ, నల కథ రెండు కూర్చబడ్డాయి. హరిశ్చంద్రుడు తన భార్యతోటి, నలుడు తన భార్యతోటి అరణ్యవాసం చేయవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. వారికి ముఖ్యంగా వారి భార్యలకు అక్కడ ఉండేటువంటి ప్రకృతి ఏ విధంగా సేవ చేస్తుందో కవి చాలా అద్భుతంగా వర్ణించాడు. ఆ పద్యం చూద్దాం. కమ్మని పువ్వుదే నియల కకలడంచు, ప్రవాళ తళవృంతముల సెదదీర్చు, విరితావుల చల్వలు కృమ్మరించు, పూదుమ్ముల పూజసేయు వ్రతతుల్, వరమంజులతాధిరజ్యయోగమున పొల్చు, ఆ సుగుణ కల్పకవల్లి వనించరింపగన్. వారిద్దరూ వనాల్లో సంచరిస్తున్నప్పుడు కమ్మని పువ్వుదే నియల కకలడంచు, అక్కడ ఉండేటువంటి వృక్షాలు తమకు ఉండేటువంటి పుష్పములో నుంచి జాలువారేటువంటి తేనెలతో వాడే యొక్క తాపాన్ని పోగొడుతున్నట్ట. ప్రవాళ తళవృంతముల సెదదీర్చు, చిగురుటాకులైనటువంటి విసిరికర్రలతో విసురుతున్నట్ట. విరితావుల చల్వలు కుమ్మరించు, పుష్పముల నుంచి వచ్చేటువంటి ఆ గాలుల చేత వాళ్ళకి చల్లదనం చేకూరుస్తున్నారు. పూదుమ్ముల పూజ చేయు, పుప్పొడితో పూజ చేస్తున్నట్ట. ఎందుకు చేస్తున్నారంటే వర మంజులతాధిరజ్యయోగమ్మున పొల్చు, ఆ సుగుణ కల్పకవల్లి వనించరింపగన్. ఆ వనాల్లో వాళ్ళు అతిథులుగా సంచరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సత్కారం చేయాలి. అంతేకాకుండా వర మంజులత అధిరాజయోగం, వర శ్రేష్టమైనటువంటి మంజులత, మంజులత్వముతో వాడు కూడి ఉండడం చేత అని ఒక అర్థం. వర మంజులతాధిరాజయోగం, వర శ్రేష్టమైనటువంటి మంజు అంటే మృదువైనటువంటి లతాధిరాజయోగం, లతలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రెండు కారణాలని పురస్కరించుకొని వాడిద్దరికీ ఆ ఆశ్రమంలో ఉండేటువంటి వృక్షాలు సేవిస్తున్నాయట. ఎలాగా? కమ్మని పువ్వుదే నియల కకలడంచు, ప్రవాళ తళవృంతముల సెదదీర్చు, విరితావుల చల్వలు కృమ్మరించు, పూదుమ్ముల పూజసేయు వ్రతతుల్, వర మంజులతాధిరజ్యయోగమ్మున పొల్చు, ఆ సుగుణ కల్పకవల్లి వనించరింపగన్. వారిద్దరూ సుగుణ కల్పక వల్లు, మంచి గుణాలతో కూడినటువంటి కల్పవృక్షం లాంటి వాళ్ళు. అందువల్ల ఆ మైత్రిని, ఆ సాహచర్యాన్ని పురస్కరించుకొని అక్కడ ఉండేటువంటి వృక్షములు వారిద్దరికి సేవ చేస్తున్నాయట. చాలా అద్భుతమైన పద్యం. పద్యం మరోసారి వినండి. కమ్మని పువ్వుదే నియల కకలడంచు, ప్రవాళ తళవృంతముల సెదదీర్చు, విరితావుల సల్వలు కృమ్మరించు, పూదుమ్ముల పూజసేయు వ్రతతుల్, వర మంజులతాధిరజ్యయోగమ్మున పొల్చు, ఆ సుగుణ కల్పకవల్లి వనించరింపగన్. ఇటువంటి కావ్యాల్ని మనం పరిశీలించి అధ్యయనం చేసి తర్వాత తరాల వాడికి అందించాలని కోరుతూ నమస్కారం.